చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా. ఐఎమ్ రవి. ఇంకో కాఫీ. छोटी 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 बातें, मीठी 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 मीठी. వేరే లోపం ఉన్నట్టు అప్పుడు అంటే ఉంటుంది. నెల్లూరులో కదా లేదు ఇక్కడ. దీంట్లో కూర్చోలేమ్మా, సభలో కూర్చోలే అయితే కూర్చోవచ్చు. यादें, ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें, ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. చెప్తాను నేను అక్కడ ఏమంటా 12 గంటలకి ఎప్పుడు నువ్వు ఏం తినవు. నువ్వు రాత్రి 8కి తిన్నావు అనుకో లాస్ట్ 7:30 తింటామా? 8 అయితే పొద్దున 8 దాకా నైట్ 9 లోపల ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें. मीठी मीठी यादें यादें. Attention guys, 2 days లో మన కాలేజ్ ఫెస్ట్. The theme is retro.
లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें నీకోసం మిగిలానా నేనెవరో మరిచానా నీ వల్లే కదిలానా నీ వల్లే కడిగానా నా కోసం నేను లేనా మోసంలో నువ్వేనా ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింటేనా కదా దాంట్లో సెక్షన్లు ఉన్నాయి కదా తల్లి పాత్ర నాగప్రకాష్ వైద్య కొట్టోడు అజయ్ బాబు ఆరేడు మంది బాగా వాళ్ళతో కూడా ఉండేవాళ్ళకి పడాలి రవి మళ్ళీ ఉండేది కథ వాళ్ళంతా పెద్ద మూగాడు కదా పడాలి వెంకటేశ్వరు వెంకటేశ్వరు పడాలి రవి వాడు సురేంద్ర గౌడ్ ఉండేది కానీ అజయ్ బాబు ఈడల్లి బాగా స్వామి శక్తి సినిమాకి వస్తే ఎగరుతా ఉంటాను అందరూ మసాజ్ చేస్తున్నారు నువ్వు కూర్చోరు బయట వేసేది అజయ్ బాబు బయట కోట అందరు మాసాలు మరి నువ్వు కూర్చోగా వాడు కూర్చొచ్చే కదా హరే రే హరే రే మనసే జారే హరే రే హరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీకోలా అంతా
నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా హరే రే హరే రే మనసే జారే హరే రే హరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తన దారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే దేవాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే దేవాయి వింతలన్నీ నీ వల్లనే నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే దేవాయి వింతలన్నీ అందరూ ముందు కనపడతా ఉంటే చల్లగా ఉంటుంది వెళ్ళిపోవాలా కర్తవ్య నిర్వహణలో తాను మర్చిపోతాడు పని మర్చిపోకూడదు పని అదే అట్లా చెప్తున్నది తాను మర్చిపోయి పని ప్రాబ్లం రేపు ఉదయం అర్థం అవుతుంది ఫస్ట్ అటెంప్ట్ లోనే హీ రికగ్నైజ్ హూ హ్యాస్ ఎవర్ పొజిషన్ నాకు అర్థమైంది. they cannot avail to understand by వాళ్ళు us. చెప్పింది ఒకటని చెప్తున్నాడు. నేను చెప్పాను, నేను చెప్పింది కాదంటున్నాడు కదా. వాళ్ళ బిజినెస్ దేవుళ్ళు ఇక్కడ ఉన్నాయి కాదు చెన్నూరులో మన అచ్చెన్నాయుడు అమ్మాయి కదా అన్నీ మాట్లాడారు ఏం అర్థం కాదు తెలంగాణ మొన్న కూడా అందరూ ఒకటే నాకు పాట కబడ్డీ ఆడిస్తున్నాడు బొమ్మలో వచ్చేంత కరెక్ట్గా చెప్పాడు పొట్టిగా ఉన్నా సాగిటిగా ఉన్నా ముందు పెడుతున్నది అనుకుండా లేకుండా లైన్ లో కూడా ఫోటోలో కూడా ముందు పెడుతున్నది వాళ్ళు అందుకే అల్లే ఇది వీడప్పుడు పొట్ట అంటే వాడు సరిపోతాడు ఈసారి సమావేశం తగ్గిస్తారు మా గ్రూప్ లో 4 పిల్లర్స్ లాంటి వీళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య అభివృద్ధులతో అందరూ తొలతోగానే ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాం. మన ఫ్రెండ్స్ తరపున అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన ఏదో చెప్తాను.
కాదు. అంటే మేము చెయ్యాలా, చెప్పాలా, చెందాలా అనేటటువంటి మెంటాలిటీస్ ఉండేటటువంటి వాళ్ళు నలుగురు కాదు. అది మా గాడ్ గ్రేస్ అనమాట. మేము చేసుకున్న పుణ్యం అది. అదృష్టం. ఆ అదృష్టం వాస్తవం ఏంటంటే దేవుడు ఇచ్చిన వరం. ఏంటంటే మా మనలో కొంతమంది పేర్లొద్దు, వాళ్ళు వస్తుంటే వాళ్ళకి దాదాపు పూలు చల్లి వాళ్ళని స్వాగతించాలా అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. కానీ వాళ్ళు అలాంటి వాటిని ఎక్స్పెక్ట్ చేయరు. పెట్టినప్పుడే అట్లా అయితే రాలేను అన్నాడు. రాధాకృష్ణాన్ని మన బతులాడుకుంటే రావచ్చేమో పూల మీద కాలు పెట్టు. ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఫీల్ కాకూడదు. నేను కారు చూసిన వెంటనే నేను కార్లు అట్టి వెనక కూడా వచ్చాను. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కాదు. అది మన గాడ్ గ్రేస్. అది వాళ్ళ అభిమానం. అది ఎందుకంటే అలా అంతకూడదని కాదు, కొంతమంది కోరుకోరు. అలాంటి వాళ్ళల్లో వీళ్ళు నలుగురు ఒకరు నేను ఒకటే నలుగురు క్లాస్మేట్. నా క్లాస్మేట్ అలవాట్లేదు కాబట్టి క్లాస్మేట్స్ కాదు కాబట్టి క్లాస్మేట్. మళ్ళా డిఫరెన్సెస్ అవన్నీ నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎప్పుడు స్టేజ్ మీద కూడా రాను. నేను అమౌంట్ కూడా గ్రూప్ లో పెట్టదని వాళ్ళకి చెప్పిన వాళ్ళు పెడుతున్నారు. అది కూడా నేను వద్దని కూడా చెప్పినాను. వాస్తవం ఏంటంటే ఇప్పుడు అన్ని నేను చెప్పినట్టే నడవాలి. నేను బలవంతం చేయలేదు. మోటివేట్ కావాలి మనం ఎన్ని పెట్టకూడదు వద్దనే చెప్పాను నేను. అందుకని నేను ఏ రోజు గ్రూప్ లో పెట్టలేదు. మీరు చూసారు చెప్తున్నా కూడా ఒకటే రవిచంద్ర రెడ్డి ఏమన్నాడంటే వాడికి రవిచంద్ర రెడ్డి రావద్దని చెప్పరా. వాడు పరన్నారెడ్డి అంటే నేను మోదన్నా వాడు ఊరికి రావద్దని చెప్పరా అంటే పిలిచాడు. నేను రాను అంటే సింపుల్ సిటీ కోరుకునేటువంటి వ్యక్తులు అనమాట. రాధాకృష్ణ రెడ్డి కానీ, రవిచంద్ర రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే సింపుల్ సిటీని కోరుకునే వ్యక్తులు. కాబట్టి అలాంటి వ్యక్తులు మనకు దొరకడం, మన ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉండడం అనేది చాలా గొప్పతనమైనటువంటి విషయము. ఇది మనకు అర్చించదగినటువంటి విషయం. ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అదంతా గిఫ్ట్. మనం ఈరోజు స్వేచ్ఛగా ఉంది, మనం చదువులు చదివాము. ఇంతమంది మనం స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ మహనీయుల త్యాగపురండి.
జగదేయుతమా జాతి పతాకం వందే వందే మాతరం స్వాతంత్రం మన జన్మ హక్కుని గర్వించినందుకని పోరాటము స్వాతంత్రము కలకాలం కాపాడుకుని కడుగర్వంగా కొనియాడుకుని పాడుతమా స్వేచ్ఛాగీతము జగదేయుతమా జాతి పతాకం పాడుదమా స్వేచ్ఛాగీతము జగదేయుతమా జాతి పతాకం జగదేయుతమా జాతి పతాకం జనగణమనుల జాగృతిని జనగణాగా చెప్పుకుని జయ హే జయ జయ హే జయ జయ హే తమ్ములు పాడుకుని పావన చేతమా పరిమళ పరిమళము అఖండ భారత ఖండమని అభిలక్షయ అమృత పాండవని
दोस्त मेरा दोस्त तू है मेरी जान. ప్రతి ధర్మం ప్రతి మతంలో ధర్మం ఉంటుంది. ఇప్పుడు చంద్రావతి ఆస్పెక్ట్ అందరికీ తెలిసినానే భాగాలు మ్యారేజ్ భాగాలు జరిగినట్టుంది. బాబా సో వీళ్ళు ఇస్కాన్ టెంపుల్లో ఒక టెంపుల్ అక్కడ కడుతుంటే వీళ్ళు ప్రత్యేకంగా సేవ అక్కడ వాళ్ళ కుటుంబం చేస్తుందంట అక్కడ. సో ఆ ఇస్కాన్ టెంపుల్కి సేవ చేసేదానికి మీ గ్రూప్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఏంటంటే మన క్లాస్మేట్ మనలో రావు కాబట్టి ఆమె అక్కడ సేవ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ హిందూ ధర్మమే కాదు, రేపు ఎవరైనా సరే క్రిస్టియనిజమైనా బౌద్ధిజమైనా ఇంకొక ధర్మం అనేది పాటించినా కూడా ఇక్కడ మనం సహాయం చేయగలిగినటువంటి అపర కుబేరులు దాన ధర్మాలు చేసే వాళ్ళు ఇక్కడ మన స్నేహితురాలు ఉన్నారు. కాబట్టి ఇది నాకు గర్వకారణంగా భావిస్తున్నాను. సో అందువల్ల ఆమె ఆ మాటలు నాకు ఏం జరుగుతుందో చెప్తుంది. తర్వాత నేను చెప్తానండి, మా కుటుంబం కూడా గత 50 సంవత్సరాలుగా మాకు గోశాల ఉంది. సో నిత్యం గోపూజ జరుగుతుందండి మా ఇంట్లో. సో ఇది ఒక మన హిందూ ధర్మానికి ఒక సంకేతంగా ఉండాలని నేను దాదాపు నా నాన్నమ్మ గారు మాకు ప్రోత్సహిస్తే, తర్వాత మా ఆర్థికంగా బలపడిన తర్వాత మా అన్నయ్య కంటిన్యూ చేశారు. తర్వాత నేను ఈ రోజు వరకు చేస్తున్నాను. నా వంతు సహాయంగా నేను ఇస్కాన్ టెంపుల్స్ నేను ఎంతో చేశాను అనమాట. బెంగళూరులో ప్రాపర్టీ నెల్లూరు ఇస్కాన్కి సుఖదేవ్ స్వామి అని చెప్పి ఆయన అమెరికాలో పెద్ద న్యూరో సర్జన్ ఆయన వచ్చేసి కురుక్షేత్రం నుంచి ఇక్కడికి ఇన్ఛార్జిగా అయితే నెల్లూరులో ఎంతోమంది దాతలు ఎంతో సహాయం చేస్తే తాటిపర్తి అని పొదలకూరు దగ్గర ఒక 25 ఎకరాల పొలము అక్కడ దాతలు కర్ణాటకకి ఒక సంస్థకి ఇచ్చున్నారు. అది అనాధీనంగా ఉంది, దానికి ఎవరు యూజ్ చేసేది లేదు. గీతా మందిర్ కానీ తాటిపర్తి దగ్గర ఉన్న పొదలకూరు వాసులు అయితే అక్కడ అది అలాగే ఉంది. దైవ సంకల్పంతో నేను అక్కడ కర్ణాటకలో నేను అక్కడే ఉన్నాను 20 సంవత్సరాలు. అక్కడ రిజిస్ట్రార్తో మాట్లాడి నా వంతు సహాయంగా ఆ 25 ఎకరాలు ఈరోజు తాడిపర్తిలో ఒక ఇస్కాన్ బ్రాంచ్ నెల్లూరు మెయిన్ ఇస్కాన్ సిటీలో ఉన్నట్టుగా తాడిపర్తి, నాయుడుపేట, కావలి ఎలాగా ఉందో దైవ సంకల్ప పొలంతో నేను ఆ 25-26 ఎకరాల పొలం నేను ఇస్కాన్ తెచ్చగలిగాను. ఇదంతా మీరు నన్ను మిత్రుల సహాయం అనుకోండి, ఒకటి నాది కాదు, దైవ సంకల్పం. అలాగే ఈరోజు చెప్పినందువల్ల మన వంతు సహాయం ఏమైనా చేయగలమేమో అని మిత్రులందరితో డిస్కస్ చేయడం జరిగింది. ముందు ఆమెని చెప్తామండి, హిందూ ధర్మంలో ఆదివారం నుంచి శనివారం దాకా వారం రోజులే మనం ఉండేది అనేది శాస్త్రం చెప్తుంది. భాగవతంలో భాగవత సప్తాహం జరుగుతుంది. దానిలో ఏంటంటే పరీక్షిత్ మహారాజు ఆయన చనిపోతాడు తెలిసిన తర్వాత భాగవతం మీరు ఎవరైనా కానీ భాగవతం మీద దానికైనా అడుగున్నా వినున్నా భాగవతంలో చేయాలంటే ఒక మనిషి ఈ వారంలో 7 రోజుల్లోనే పుడతాడు చనిపోతాడు అని సారాంశం. ఆ పరీక్షిత్ మహారాజు వ్యాస భగవంతుని యొక్క ఆయన కుమారుడు సుఖదేవ మహర్షి దాన్ని ఉపదేశిస్తారు. సో ఇది చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటుంది. సో చంద్రావతి వాళ్ళ పాప గీత రూపంలో వాళ్ళు చెప్తారు అక్కడ దేవాలయం గురించి. తర్వాత మనం మాట్లాడతాం. మన ఊరు ఆడపడుచు అక్కడ పాకాల్లో ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏంటంటే మీ అందరి తరఫున నేను ప్రామిస్ చేస్తున్నాను. సో ముందుగా నేను అందరితో మాట్లాడి మీ అందరితో పర్సనల్గా మాట్లాడి నా వంతు నేను ముందు ప్రకటించి అందరికీ మీకు అందరితో కోఆర్డినేట్ చేసి వచ్చిన డబ్బులు స్వయంగా నేను మనకి ఎవరు వచ్చినా కానీ మన వెహికల్లో ఒక 5-6 మంది వెళ్ళొచ్చు. ఇన్నోవాలో పాకాలకు వెళ్ళి ఇచ్చేసి వస్తాము. మీరందరూ ఇది దైవ సంకల్పంగా భావించి మీ వంతు దాన్ని గ్రూప్లో రమేష్, బాలగురువైన వీళ్ళున్నారు, వీళ్ళన్నీ చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి సో దీనికి మీ వంతు సహాయంగా ముందు నేను ప్రకటిస్తే
కొద్దిగా బాగుండదేమో ఆలోచిస్తున్నాను. గ్రూప్లో చెప్తాను. మీరందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా నా మీద గౌరవంతో అమరావతి మీద అభిమానంతో మీరందరూ సహాయం చేయగలని ఆశిస్తున్నాను. నమస్కారం. ఒక భక్తి భావన తీసుకెళ్లారు రాధాకృష్ణారెడ్డి, చంద్రావతి, వాళ్ళ పాప వాళ్ళు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక చిన్న పని గేము. ఒక 5 అడుగుల డిస్టెన్స్లో ఒక గేర్ గీయడం జరిగింది. 2 బిందులు అక్కడ పెట్టడం జరిగింది. బాలుడు బాలికలు 6 బాల్స్ ఇస్తాము. మీరు ఏ బిందులైనా చూస్ చేసుకోవచ్చు. 6 బాల్స్ని వాటిల్లో వేయగలిగితే, ఎవరు ఎక్కువ వేయగలిగితే బాల్ వేయగలిగితే బాల్, బాలికలు వేయగలిగితే బాలికలు పెట్టాల్సింది. ఫస్ట్ రాజకీయాలు స్టార్ట్ చేస్తాం. వాస్తవం రాదో నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఆత్మీయుడు నరేంద్ర అయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో మూన్ నైట్ ఏర్పాటు చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యులు మనం ఎంతో ఆదరించడం జరుగుతుంది. దయచేసి మీరు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చిన్నారు, వాళ్ళు మన పిలవలేదని అనుకుంటారేమో, అందరూ ఏంటంటే నరేంద్ర ఇన్వైట్ చేస్తారు. అదేవిధంగా ధనిజ కూడా మాకు ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ఇద్దరు మధ్యాహ్నం ధనిజారెడ్డి గారు, సాయంత్రం నరేంద్ర రెడ్డి గారు మనకి ఆతిథ్యం ఇస్తున్నారు. సో మనందరం తప్పకుండా అటెండ్ అవ్వాలని ఆ తరఫున నేను ముందు ఇన్వైట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మీరు ఫోన్ చేసి చెప్పండి, నరేంద్ర ఇన్వైట్ చేస్తారు. నమస్కారం. మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా 2 సంవత్సరాలు వచ్చారు, మాటలు స్వీకరించారు. దయచేసి అందరూ వచ్చి ఆశిస్తారని ఆశీర్వాదం స్వీకరిస్తారని కోరుకుంటున్నాను. తరువాత 4:30 నుంచి 4:45 మధ్యలో సాయంత్రం మన నరేంద్ర గురించి మాట్లాడాలంటే, నేను తిక్కవరంలో చిలకూరు మండలం తిక్కవరంలో హెడ్ మాస్టర్ పనిచేసినప్పుడు సార్ నాకు తెలియకుండానే వేరే వాళ్ళ ద్వారాగా ఈరోజు ఈ ఈవినింగ్ 9-10 దాకా సాధకులుగా నరేంద్ర రెడ్డి ఇంతే రే అంటే బాగుంటుంది. రాధాకృష్ణ చెప్పినట్టు చాలా మంది చాలా ఉత్తమంగా ఉన్న స్థితిలో ఉంటారు. గౌరవంగా పేరు పెట్టి పెట్టడం బాగుంటుంది. మనకే ఆ హక్కు ఉంటుంది. రాధాకృష్ణారెడ్డి అనిపించేదానికి కానీ, నా ప్రకాష్ అని, నరేంద్ర అని రే అనేది వదిలే బాగుండదు. సార్లు ఎవరు లేరబ్బా, నువ్వే సార్ ఎమాషన్ అనుకోవాలి. నేను ఎప్పుడు సార్ పిలవని అడగను, కోరుకుతూ ఉంటుందబ్బా. నేను వేరే వాళ్ళ ద్వారాగా నరేంద్ర రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిస్తే ఫస్ట్ హెడ్ మాస్టర్ అయిన తర్వాత నేను తిక్కవాడలో స్టేట్ క్రెడిట్
స్టేజ్ కోసం అడిగితే 1,20,000 రూపాయలు. అసలు నేను తెలియదు, మా ఇద్దరు తెలియదు. అంటే వేరే వాళ్ళు కాంటాక్ట్ ద్వారా 3 వ్యక్తుల ద్వారా నరేంద్ర గారిని కలిసి చేసిన తర్వాత ఫస్ట్ నేను స్కూల్కి పోయిన తర్వాత ఒక స్టేజ్ కట్టించాను. ఆ స్టేజ్కి డోనర్ మన నరేంద్ర గారు. పేరు కూడా పెద్ద పేరు, 29 అడుగుల పొడవుతో 3 అడుగులతో ఎద్దల నరేంద్ర రెడ్డి గారి సంస్కృత కళాశాల అనేటటువంటిది ఒకటి గడించాము. ఫస్ట్ నేను ఎక్కడ గడించాను, చూడకుండానే 1,00,000 రూపాయలు గడించాను. తర్వాత నేను సన్మానం చేద్దామని చెప్పేసి సార్ని నేను నరేంద్ర గారిని ఒకసారి వేరే ఒక దాకా పిలిపిస్తే వచ్చారు. వచ్చిన తర్వాత నేను కనుక్కోలేకపోయాను. నరేంద్ర గారు వచ్చి నన్ను పంపించుకొని నువ్వు మా క్లాస్కి నాయిస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అంటే డబ్బులు చాలా డబ్బులుంటుంది, దాతలతో కొద్దిమంది పడుతుంది. ఈ సందర్భంగా నేను చిన్న పరిచయం ఉంది, బాబా తర్వాత గుర్తొచ్చింది. ఒక చిన్న పరిచయం కాదే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేది సిరిమూట కట్టుకొని పోవంజాలిదే భూమిపై వీరై నంగలదే సిమి ప్రభుకులం ప్రీతించసెక్కాములై ఈరే పోకులు వారలం మరచిరే ఇక్కాలము భార్గవా. చెప్తానంటే డబ్బులు చాలా ఉంటుంది, దాతృత్వానికి ఇప్పుడు కూడా ఎదగాడు. నిజంగా మన క్లాస్మేట్ ఈ స్థాయి ఉన్నాడంటే నిజంగా చాలా చాలా ఆనందం. నేను మీ గురించి మా పాఠశాలలో చాలా చెప్తుంటాను. అంటే మీలాంటి వ్యక్తి కానీ మా ఏరియాలో ఉంటే ఇందుకురిపేట మండలం అలా ఉంటే ఇంకా స్కూల్స్ కూడా కట్టడానికి చాలా డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి నేను చెప్తా ఉంటాను మీ గురించి. అదేవిధంగా ధనుష్ రెడ్డి గారు కూడా విధంగా మనకు మంచి భోజనాలు ఏర్పడేశారు. అలాగే రమేశ్వర గారు అయితేనేమి, అలాగే మన రవిచంద్ర అయితేనేమి, నిజంగా వాళ్ళు సార్ చెప్పినట్టు ఒక పిల్లర్స్ లాగా ఈ ప్రోగ్రామ్ చేసేసరికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిత్రుల యొక్క గుణగణాల గురించి 4 వాక్యాల్లో ఒక పద్య రూపంలో ఘనంగా చెప్పావు. థ్యాంక్ యూ. చాలా మంది దగ్గర చాలా టాలెంట్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నాగేశ్వరరావు కొన్ని పద్యాలు పాడడం జరిగింది, మీరు వీడియోలో చూస్తుంటారు. ప్యారలల్గా రెచ్చిపోయి మాయలు ప్రకటన చేశాడు, ఒక 5 నిమిషాల వీడియో ఎక్సలెంట్గా వచ్చింది. థ్యాంక్ యూ. రాధాకృష్ణ, మనం చంద్రూరు స్కూల్లో చదవడం మనందరూ గర్వకారణం. తర్వాత ఇంజనీరింగ్, తర్వాత పీజీలు, వ్యాపారాలు అవన్నీ ఎక్కడెక్కడో చేస్తున్నారు. ఇక్కడ చదివినటువంటి వాళ్ళలో మంచి మనసున్న మహారాజులు అందరూ వీళ్ళందరూ మనతో పాటు కలిసి చదవడం, వీళ్ళున్న ఆర్థిక రంగంలో ఇంకా ముందుకు పోవాలని, ఆర్థికంగా బలపడాలని, తనుజ రాజకీయాలని బాగా ఇంట్రెస్ట్. ఆమె టికెట్ కానీ వస్తే మనం అందరం ఎమ్మెల్యే అయినా ఏదైనా కానీ మన స్నేహితులు, అది ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా వెంకటేశ్వర్లో ఆల్రెడీ ఫండ్ డొనేట్ చేశాడు. పెద్ద షిప్పింగ్ కంపెనీ ఓనరు ఎన్ని కోట్లు ఆయన పెట్టుకోండి. సో అదేవిధంగా నరేంద్ర కూడా బాగా ఇంట్రెస్ట్ అమ్మా. సో మంచి దాతృత్వం, ఆయన రాజకీయాల్లో సంపాదించాలని ఆయన ఆలోచన లేదు. ఆయన 10 మంది పెట్టేవాడు కాబట్టి భగవంతుడు మనందరూ ఆశీస్సులతో ఆయనకి డీలిమిటేషన్ లాగా నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తే నేను ఆయన కనుక ఏ పార్టీ అయినా కానీ ఆయన కనుక నేను ఉంటాను. మీరందరూ నడిస్తే ఆయన ఒక ఎమ్మెల్యేగా చూడాలనేది నా కోరిక. సో పార్టీతో సంబంధం లేదు కదా, పార్టీతో సంబంధం లేదు. ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ చేయకుండా ఆయన ఇంకా భగవంతుడు ఆయుషించి ఎక్కువ సంపాదించి మన స్నేహితుల్లో ఒకరు ఎమ్మెల్యే కావాలని చెప్పుకునేదానికి ధనంజయారెడ్డికి అవకాశం వస్తే ధనంజయారెడ్డి, ఇద్దరికి అవకాశం వస్తే నరేందర్ రెడ్డికి నా వంతు సహాయం. మిస్యూజ్ ఎక్కడా ఫండింగ్ మిస్యూజ్ చేయకుండా వీళ్ళిద్దరిని గెలిపించే బాధ్యత భగవంతుడిని వేడుకుంటున్నాను. మనం ప్రతినిత్యం అందరూ బాగుండాలని, ఈ అవార్డు కుబేర్లు ఇంకా కుబేర్లు కావాలని మీరందరూ ఆశీర్వదించి 10 మంచి కార్యక్రమాలకు ఉపయోగపడాలని మీరు మనస్ఫూర్తిగా అందరినీ దీవించుతున్నాము. సురేంద్ర బాబు, కె సురేంద్ర బాబు 6 బాల్స్లో ఎన్ని బాల్ చేస్తాడో చూద్దాం.
కలలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా హే 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 హే. నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఓహో ఆహాహా ఆహా హే నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే నీలా నాలా సావాసంగా నింగి నేల కలవాలంటూ మబ్బే కరిగి ఇలపై చల్లై రాగా మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం హే బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఓహో ధరిత్రికి ఈ చెలిమే ప్రమాణం అంటుంది ఓహో హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లా 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 దిగి వచ్చి అల్లాయే దిగి వచ్చి ఆర్మియా ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంట ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను ఒక్క నేస్తం కావాలంటాను స్నేహమే నా
శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం గుండెనే పలికిల్చితే కోటి పాటలు పలుకుతాయి మమతనే పండిల్చితే మణుల పంటలు దొరుకుతాయి బాధలను ప్రేమించు భాయి బాధలను ప్రేమించు భాయి లేదు అంతకు మించి హాయ్ స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు ఏమిటో నీ బాధ ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు భాయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి చుక్కలను కోసుకొని తెమ్మంటావా దిక్కులను కలిపేయమంటావా దింపమంటావా దింపమంటావా ఆ చంద్రుణ్ణి తుంచమంటావా ఆ సూర్యుణ్ణి ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను దోస్తీకి నజరానా దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు నవ్వెరా నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా నవ్వెరా నా ముందు రంజాను పండుగ స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం
ముగ్గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Dam dare, dam dare, dam dare, dam dare, dam da, dam dare, dam dare, dare dam dam dam, dam dare, dam dare, dam dare, dam dare, dam da, dam dare, dam dare, dare dam dam dam. என்னென்னியா
ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు సాగలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ 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 కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది దమ్దరే 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 దమ్దరే. ఈ నలుగురు మీకు సుపరిచితులే. మా డిపార్ట్మెంట్లో కొంతమంది పనిచేస్తున్నారు, కొంతమంది మన వెల్ విషర్స్. వీళ్ళు ఈ కార్యక్రమానికి వాళ్ళ సొంత కార్యక్రమం లాగా నిన్న ఇవాళ దగ్గరుండి వాళ్ళు చేయడం చూపించారు. ఒకసారి మన మిత్రులకి మీ ఆపకూడదు ప్రసాద్ షిఫ్ట్ ఆపరేటర్ గ్రూప్ లో పనిచేస్తున్నాడు. జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 గూడూరులో పనిచేస్తున్నాడు. కిరణ్ సీనియర్ సాఫ్ట్వేర్, చాలా ముందు స్వభావి, ఏం మాట్లాడడం అన్ని చేతలే. జగదీష్ పోలికలు ఎవరైనా చెప్పగలుగుతారు? ఎవరు పోలికలు ఉన్నారు? ఒక ఛాన్స్, ఎవరైనా చెప్పగలండి. ఎవరు చైతన్యం ఉండాలి? ఎవరు పోలికలు ఉన్నాయి? పోయమ్మా చెప్పేసి బాలగౌరవ వల్ల చెల్లెలు కొడుకు మేనల్లుడు. ఈ అబ్బాయి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జూనియర్ గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ మన కార్యక్రమం అంటే ముందుండి హెల్ప్ చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళు ఎవరు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకుంటారు. వీళ్ళు ఎండ్ అయినా పోరు, క్లాస్ కొట్టుకోరు. సార్ థ్యాంక్ యూ. కిరణ్, జగదీష్, బాలయ్య, వర్ధగల ప్రసాద్, కోటేశ్వర ఎంత గారు. మనం అక్షర జ్యోతి జనాభా నియంత్రణ అటువంటి సందర్భాల్లో స్కూళ్ళల్లో అప్పుడు పాడుతున్న పాటలు జనాభా ఎక్కువైతే, పిల్లలు ఎక్కువైతే అప్పుడు ఆయన బాధ ఎంత చెప్పుకుంటాడు అనేది పాట. పిల్లలు నాకు 11 మంది, జీతం చాలా చిన్నది, జీతం చాలా చిన్నది. పిల్లలు నాకు 11 మంది, ఇంటివాడికి ఇవ్వాలి 20, అంగడివాడికి ఇవ్వాలి 60, ఇంటివాడికి ఇవ్వాలి 20, అంగడివాడికి ఇవ్వాలి 60, ఆ సేతుగాడికి ఇవ్వాలి 100, ఇంకా మిగిలేది ఏది రొంద. పిల్లలు నాకు 11 మంది, జీతం చాలా చిన్నది, జీతం చాలా చిన్నది. చిన్నదానికేమో సినిమాల మోజు, పెద్దదానికేమో ఫ్యాషన్ల మోజు. చిన్నదానికేమో సినిమాల మోజు, పెద్దదానికేమో ఫ్యాషన్ల మోజు. నా వైపు నగల మోజు, నా లైఫే ఇంతటితో క్లోజు. పిల్లలు నాకు 11 మంది, జీతం చాలా చిన్నది, జీతం చాలా చిన్నది. థ్యాంక్ యూ.
నేను పోటీ కాదన్నాడు, నా ప్రకాష్ ఏడున్నాడు వచ్చేసాడు పాపం పోటీ అని చెప్పి. థ్యాంక్ యూ. లడ్డూ కార్యక్రమానికి కాస్త మర్చాము. ఆ పని రమణయ్య కాసాల శ్రీను ఒకరు వెళ్ళి అందరూ పిలుచుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఒకరు కొంచెం పిలవండి. దీని తర్వాత మన బ్యాచ్ గిఫ్ట్స్ అవన్నీ కూడా 5 నిమిషాల్లో ఏర్పాటు చేస్తాం. తర్వాత మన అంత్యాక్షరి ఉంటుంది. అంత్యాక్షరి తర్వాత అందరం మంగళపూర్కి నరేంద్ర రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి 6 గిఫ్ట్ల వరకు మన బాలురు బాలికలు వాళ్ళ ఫ్యామిలీకి ఒకళ్ళకి అంటే ఓవరాల్గా ఫ్యామిలీకి ఒకటి తీసుకోండి. ఒకటి మన 60-70 మంది 70 మందికి 70. కమలాకర్ నీకు కావాలంటే ఏదైనా జెరాక్స్ తీసుకో, మస్తాన్ జెరాక్స్ తీసుకో పంపిస్తాం. ఏంటంటే లేడీస్ వెళ్ళిపోవాలి. బల్లె 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 అంటారు. కింద నుంచే టికెట్ ప్లే చేస్తాడు. చంద్రబాబు వెంకటేశ్వర్లు మా చిన్నప్పటి నుంచి మా సంబంధాలు మిత్రులందరికీ విన్నపం చేసుకుంటున్నాము. ఎవరు కూడా మీ పిల్లలకి కానీ ఎవరికైనా కూడా దయచేసి కట్నాల కోసం వాటి కోసం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళకి ఇష్టమైతే ఇవ్వనివ్వండి వాళ్ళ పిల్లలకి. సో మీ పిల్లలకి ఇష్టమైతే ఇచ్చేటట్టు చేసుకుని బలవంతంగా మాత్రం కట్నాల కోసం పీడించి దయచేసి చేయదు. దానికోసం స్వభావన చాటు నా సందేశమిదే. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగా కాలం గడపాలోయ్, మెల్లగా కాలం హాయిగా గడపాలోయ్, మీరెల్లరూ హాయిగా గడపాలోయ్. కట్నాల మోజులో తమ జీవితాలనే బలి చేసి కాపురములను కూల్చు ఘనులకు శాస్తికాగా పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా ఇంత బయట జంట కవులవలే అంటూ తిరగాలోయ్ పరంపం. ఇంత బయట జంట కవులవలే అంటూ తిరగాలోయ్ పరంపం. కంటి పాపలై దంపతులెప్పుడు చంటి పాపలను సాగాలోయ్. కంటి పాపలై దంపతులెప్పుడు చంటి పాపలను సాగాలోయ్. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లరూ హాయిగా ఉండాలోయ్, మీరెల్లరూ సుఖమును చూడాలోయ్. నవభావములా నవరాగములా నవజీవనమే నడపాలోయ్. నవభావముల నవరాగముల నవజీవనమే నడపాలోయ్. భావకవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్. భావకవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్.
చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లరూ హాయిగా ఉండాలోయ్, మీరెల్లరూ సుఖమును చూడాలోయ్, హాయిగా మళ్ళా ఇవాళ రంజాన్ రెడ్డి గారు వెయ్యి కృష్ణ అనమాట. ఆ చలి ఏరియాకి వెళ్ళాడు, ఎక్కడ తగ్గిపోతాడని చెప్పేసి హాట్ ఏరియాలో మనం ఓల్డ్ ఏరియా వెళ్ళిపోయాడు. ఇది వెయ్యి విష్ణు గ్రూప్ తరఫున గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. గురవరాజు తిరుమల ప్రసాదం ఇవ్వడం జరిగింది. అట్లాగే మరొక మిత్రులు మీకు పరిచయం చేయాలని మళ్ళీ మనకు బ్యాచ్మేట్ జూనియర్ మన మిత్రబృందం కార్యక్రమంలో చెప్పగానే స్టార్టింగ్ నుంచి టీం వరకు ముందుండి నడిపిస్తాడు. రెండోది రాధాకృష్ణారెడ్డి గారిని రైట్ హ్యాండ్ రంగులు పట్టు ఏమంటారో తెలియదు. ఒకసారి అందరూ క్లాస్ కొట్టుంటే తర్వాత రాధాకృష్ణారెడ్డి గురించి వివరంగా చెప్తాడు. ఒక విషయం చెప్పాలంటే రాజశేఖర రెడ్డికి పివి రామచంద్రరావు ఎంత ఆత్మ, రమేష్ నాకట్ట. నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో. ఓ మీరా మా అందరి కల నీవెగా, మా ఎదలో నీవెగా. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
రావాలి కానీ అతను వేరే ప్రోగ్రామ్ పెట్టినందువల్ల నేను మన 2 బార్లు వచ్చి బిఎస్ ఆఫీస్లో ఒరిజినల్ లైసెన్స్ తీసుకుంటే ఈరోజు అందరికీ కంపల్సరీగా పోవాలా అందువల్ల డొనేషన్ ఇక్కడ నేను చెప్పి నన్ను అప్లై చేసుకున్నాను. టెన్షన్ పడుతున్నాను సార్ ఈరోజు ఫ్రెండ్స్ అంతా అవుతుందంటే ముందుగా చెప్పచ్చు 29 మందికి ఇవ్వాలా ఎప్పుడు గంట అవసరం గంట పడుతుంది ఫార్మాలిటీస్ అయింది ఇండియా నారాయణ హాస్పిటల్ కన్నా ఇవ్వలే కదా రైస్ గోడిగాడు తోట అంటారు కదా మైపాడికి దగ్గర మొత్తం 5 షాపులు కూడా నేచురల్ ఫార్మ్లో బెస్ట్ ఫార్మ్ పడుతుంది డిసెంబర్ 9, 12 లాస్ట్ బాగుంది. మనకేంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే 1 లక్షలు కట్టాలంటే 55 లక్షలు ఈత కూడా అవుతుంది కదా గౌడ వాటి మీద వచ్చేది. జిల్లాకు 4 వస్తే 2 4 వచ్చేది మళ్ళీ తీసుకోమ్మా. మనం కాదు ఇంతకుముందు జగన్ గవర్నమెంట్లో సంపాదిస్తున్నారు ఎవరంటే ఓన్లీ బారు వాళ్ళు ఒక్కొక్క బారులో నెలకి 50 లక్షలు మధ్యాహ్నం డాక్టర్ గారికి ఇంకో గ్లాస్ ముందా నేను చూసుకోలేదు ఆ రోజు వీలుగా చూపిస్తాను. మనవాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో ఊపు వేస్తున్నారా? ఇంకో కూడా మనవాడే చంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీ
కొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ రెడ్డి. మామూలుగా అక్కడ కొంచెం స్టేజ్ మీదనే గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో 2 years చెప్పాలన్నాను, 3 years కూడా మిస్ అయింది. ఒక సంఘటన ఏంటంటే రాధాకృష్ణ రెడ్డి మన మిత్రులకి క్లాస్మేట్స్కి ఎంత అభిమానం అంటే క్లాస్మేట్స్కి ఒక సంఘటన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాం మేము. చంద్రశేఖర్ అన్నకి హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ వస్తే 2 కోవారెడ్డి స్వీట్స్ 2 కేజీలు పంపించారు ఇంటికి. పంపిస్తే మా ఫ్రెండ్స్కి కావాలని 1 కేజీ తెచ్చి వీరభద్ర స్వామి గుడి ఉంది చెన్నూరులో. వీరభద్ర స్వామి గుడి కాడ కూర్చున్నాం అందరం. ఎవరెవరంటే చదవాడ వెంకటేశ్వరు, అల్లి రమేష్, నేను, వైద్యనాథన్, పడాల రవి, మారుగంట రవి, లేదు లేఖరాజ్ ప్రభాకర్, అమరేందర్ రెడ్డి అందరం కూర్చుంటే అందరికి సగం వచ్చింది కదా. సగం వస్తే నాకి హల్వా వచ్చింది. హల్వా వస్తే పుల్లారెడ్డి స్వీట్స్ ఏంటంటే తునిచ్చితే హల్వా తొనగదు. తిప్పాం, తిరగల, మళ్ళీ తిప్పాం, తిరగల, మళ్ళా మెల్లి తిప్పి లాక్కొని సాక్కొని కొడుక్కొని తిన్నాం. ఈ సంఘటన చాలా ఆహ్లాదం ఉండింది. అప్పుడప్పుడు మెమరబుల్గా అనుకునేవాళ్ళం. అట్లా ఫ్రెండ్స్ అంటే మేము ఇప్పుడు మా చెన్నూరులో అందరం ఒక వీధిలో వస్తున్నామంటే గాడ్ గ్రేస్ ఏంటంటే మన బ్యాచ్లో ఎవరికి కూడా ఒక చెడ్డ అలవాటు కానీ ఏది లేదు. వీళ్ళింటికి మేము వెళ్ళినా, మా ఇళ్ళకి రాధాకృష్ణ రెడ్డి వచ్చినా, ఎవరిళ్ళకి ఎవరు పోయినా సరే చాలా గౌరవంగా చూసేవాళ్ళు మమ్మల్ని. ఎందుకంటే రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ నాయన వాళ్ళందరూ ఇంతకుముందు పరిస్థితి ఏంటంటే వాడి దగ్గర చెడిపోతారా అనే పరిస్థితి ఉంది ఆ రోజుల్లో. కానీ మా బ్యాచ్లో వాళ్ళు ఎవరిళ్ళకి వెళ్ళినా సరే చాలా డీసెంట్గా మమ్మల్ని చాలా గౌరవంగా ట్రీట్ చేసేవాళ్ళు తల్లిదండ్రులు. ఇది మాత్రం మేము అందరం అనుకునేవాళ్ళం. ఇట్లా చూసావా మన బ్యాచ్ ముందు కొంతమంది అలా ఉండేది. ఎటువంటి చెడ్డ అలవాట్లు మా బ్యాచ్లో వాళ్ళకి లేవు. ఇప్పటికి కూడా మ్యాక్సిమం ఒక 3-4% అయితే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మంచి మనసు కలిగిన వాళ్ళు, అంతా మంచి వాళ్ళ స్థితుల్లో స్థాయిలోనే ఉన్నారు. మంచి మనసు కలిగిన ఇది స్థాయి కంటే ఎక్కువ మంచి మనసు కలిగి ఉండడం చాలా ప్రధానం. రాధాకృష్ణ రెడ్డి మాత్రం పిల్లకాయలు మన ఫ్రెండ్స్ అంటే మాత్రం ఆప్యాయత అంతే కురిపించేస్తాడు. ఎందుకంటే పసిపెట్ట మనస్తత్వం అవుతుంది. ఒక్కోసారి మా మీద కూడా అలగతాడు. అలిగినా మళ్ళా మేము కలుపుకొని వెళ్తా ఉంటాం, ఆయన కలుపుకొని వచ్చేస్తాడు. ఏంటంటే ఒక స్వచ్ఛమైన మనసు. ఈరోజు కూడా నేను దాంట్లో పెట్టాను యూట్యూబ్ వాట్సాప్లో. పసిపెట్ట మనస్తత్వం ఎలా ఉంటుందంటే వెంటనే అలగతాడు, మనలోకి వచ్చేస్తాడు, అక్కడ కలుసుకొని వెళ్తాడు. స్వచ్ఛమైన మనసు అనమాట. అది అందరికీ అది చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి మనసు మన ఫ్రెండ్లీలో మన రాధాకృష్ణ రెడ్డి ఉండడం చాలా చెప్పుకోదగినటువంటి విషయం. అది నేను వచ్చే మన బ్యాచ్ అందరూ తరఫున నేను ఒక నిమిషం మాట్లాడాను.
మన మిత్రుడు పరిచయాలు ఉన్నాయి సరిగ్గా చాలా ఉన్నాము కూడా దసరా పేరు అందరి పేరు చెప్పాలి అందరికీ పోస్ట్ చేయాలి మీరు ఏమి చేయాలి కానీ మా మిత్రులందరూ తరఫున నేను ఒక 50 తర్వాత నేను 50 కంటే కొన్ని ఫేస్ చేశాను అలవాటు చేసుకోవాలి అన్ని ఇదంతా ఇదంతా అయిపోయింది 4 ఓవరాల్గా ఏంటంటే ఎవరైనా ఇదే పరిస్థితి మన అందరూ ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చిన దానికి మా భార్య భర్త రమేష్ వచ్చి మీకు తెలుసు కదా మీకెవరికి మా మిస్సెస్తో ఇంటరాక్షన్ లేదు అంటే చాలా వరకు అయినా ఉన్నా కూడా రమేష్ వచ్చి మా ఇంట్లో మేము 3 అయితే 4వ బిడ్డ మా ఇంట్లో మా తల్లిదండ్రులు సో మా ఖర్చుగా వాళ్ళ ఇంట్లో ఖర్చు రమేష్ ఎక్కువ ఖర్చు మా తల్లిదండ్రులకి ఏంటంటే ఆయన చెయ్యి నా దుబారా అంటారు మీరు ఆయన మహా దుబారా ఇంటికి వస్తే ఇంటికి వస్తే ఆ నుంచి స్వీట్స్ తేవాలా ఇది తేవాలా అంటే ఆ విధంగా నాకు నేను చెప్పాను కదా రమేష్ అందరికంటే వైద్యనాథం లేడర్ ఏంటో రమేష్ ఏంటంటే కొంచెం హెల్ప్ జాబ్ పరంగా బ్యాక్ ఎక్కువ చేస్తే బాగుండాలని కోరుకునే వాళ్ళతో ఎక్కువ బాధపడేది అంటే మా గురించి కూడా విధంగా చెప్పాలంటే రమేష్ నాకు ఆత్మ మీకు అందరికీ తెలుసు ఏంటంటే నేను బాగుండాలా ఓపెన్గా తెప్పించుకోవాలి పరిస్థితులు అక్కడ ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది కొంచెం దాని ఏంటంటే వెసులుబాటు అంతా ఉంటారు అప్పుడేమవుతుందంటే నాకు 50 తెలుసుకోండి నేను నాకు 30 నేను కృష్ణారెడ్డి అంటే మాకు 55 అంటే రమేష్ మనం చెప్పినట్టు రమేష్ అన్న క్లాస్మేట్ మళ్ళీ నిత్యం నేను బాగుండాలని అన్న బాగుండాలని అన్న బాగుంటే 100 మంది బాగుంటారు నేను బాగున్నాను అనుకోడు మళ్ళీ కూడా చెప్పుకోదగ్గ వ్యక్తిత్వం లేదు ఒకటి ఏంటంటే 50 దాకా కొంచెం నేను 1000 మంది సహాయం చేస్తుంటారు నేను 100 మందికి సహాయం చేశాను మా డిపార్ట్మెంట్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో 95 మంది నేను తిరుగుకోవాలనుకుంటున్నాను సపోర్ట్ చేశాను చదివించాను నేను డబ్బులు పెట్టి చదివించాను వస్తాను చదువుకున్నాను మీరు 20,000 పెడితే 10,000 చూపించాను మీరు వాళ్ళు కదా 5 మంది 100లో 5 మంది నాకు ఇదంతా కారణం ఏంటంటే తల్లిదండ్రులతో ఆఫ్టర్ మ్యారేజ్ భార్యతో చర్చించుకుంటా మనం చేసే మంచిదని మనం వెళ్ళిపోవడం కదా అదేమో వచ్చిన తర్వాత ఏదేదో వచ్చేది గడవాలి విషయం మర్చిపోయినా ఇప్పుడు మీరు తెచ్చుకోండి చెప్పాలంటే
అసలు ఏది మంచిది అనేది ఆమె ఎప్పుడు నా గురించి రీసెర్చ్ చేస్తుంటారు. ఇది ఏ ఫుడ్ పెట్టాలా, ఏ డైట్ పెట్టాలా, ఏది చేయాలా. అదేవిధంగా నాకు కూడా కొంత న్యాచురల్ కాన్ఫిడెన్స్ వచ్చాను కాబట్టి అలా మీ అందరికైనా ఈ సంవత్సరం కూడా జాతీయ ఉత్తమ సెకండ్ టైం సార్లు కరెక్ట్గా వెళ్ళిపోతాం. వందోసారి ఎక్కడ తప్పు అడిగేసి నువ్వు బాగుంటే లాస్ అయితే అంత ఎదురు దెబ్బ తగిలిన మేము మైన్ మనుషులు నమ్మి అంత 300 కోట్లు బాగుపడుకున్నా నాకు సపోర్ట్ ఇచ్చి మారల్ సపోర్ట్ వీళ్ళిద్దరే ఇప్పుడే ప్రతి ఒక్కరే ఏంటంటే మళ్ళా సమాజంలో గుర్తింపడ్డ బైక్ షాపులు కావచ్చు, బార్లు కావచ్చు, లేదా ఫార్మింగ్ కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మన నా అనే వాళ్ళు నలుగురు మనుషులు బట్టి ఆ నలుగురు వల్ల మన ₹1 కూడా రాస్తావు. హెల్ప్ చేయండి, నువ్వు రాస్తావు. మేము చేస్తున్నాం, మా కుటుంబానికి పైసా చేస్తున్నాము. రాస్తాము అది 50 సంవత్సరాలు ముందు పాస్ అయ్యాము. తెలుసుకోవాలి కదా, 5 సంవత్సరాలు అయిపోయింది. నేను తెలుసుకోవాలి, మీరు కూడా తెలుసుకోవాలి. తెలుసుకోండి. వేసేస్తాడు 3 times, 2 times రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. 1 2 3 అదే లేట్ చేశాడు చేపెట్టడం. వన్ మోర్ సార్. అన్నా మీరు ఓకే సార్ స్టార్ట్. 1 2 3 ఈ సైడ్ గురవరాజు, శేఖర్ రాజు, రోజు కూడా అక్కడి నుంచే తెచ్చాను. తిరుమల నుంచి ఇంట్లోనే ఉన్నాము. సంతోషం. ఏమన్నా చేస్తున్నాము. మేడం లక్ష్మణ్ మేడం చూడండి. ఇప్పుడు కమలాకర్ ఎగుంటాడు. ఎడ్జోండి బాగుంటారు. సంసరింగ్ పర్లేదు చాలే. అబ్బాయి
రోజు దాన్ని ఆయన ఎక్కించుకో బైక్లో ఇక్కడ అక్కడేనా మన చెలుకంటలే అక్కడ మరి చెన్నూరు చెన్నూరు అది అమ్మేశారా అంటే మామూలు ఏం తీసుకోవాలి ఇదంతా మీకోసం మినరావు కదా సెకండ్ ఇయర్ ఎందుకు చేయలేదు అంటే అది ఉంది అన్ని చెట్లు ఒక రకంగా తోట ఉంటుంది అన్ని ఉంటాయి. అలాంటి వాడికి మా ఆ రోజు ఇచ్చామా ఆ రోజు మనం ఇబ్బందులు పడ్డాం